2024లో ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు? నందమూరి బాలకృష్ణ, లేదంటే చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డి, లోకేష్, వీళ్ళల్లో ప్రస్తుతం సీఎం ఎవరు అంటూ ఆప్షన్స్ అయితే వస్తోంది. సో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ రెండు ఆప్షన్స్లో మరి ఒక ఏడాది ఒకరు వస్తూ అలా ఎంతో సవ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు పార్టీలకు అతీతంగా అయితే జనాలు మారిపోతున్నారు. చంద్రబాబు నాయుడు స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా తెలుగుదేశం పార్టీ వ్యక్తి రావడం ఖాయం అని అయితే కన్ఫర్మ్ అయిపోతోంది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకతే కారణం. అయితే సీఎం అభ్యర్థిగా చంద్రబాబే ఉంటారా, లేదా నందమూరి బాలకృష్ణకి ఇస్తారా, లేదా తన కొడుకుని సీఎం చేయబోతున్నారా? ఇప్పుడంతా ఆయన రాజ్యమే కాబట్టి మనం ఏమి తనకి ప్రవర్తించేది ఉండదు. కాబట్టి దానికి చక్కగా తీస్తే చక్కగా వచ్చేస్తుందంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. సో 2024లో తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం ఎన్టీఆర్ కూడా వస్తారని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారని, జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావాలని ఎదురు చూస్తున్నారు చంద్రబాబు. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్తో ఈ విషయం గురించి డిస్కస్ చేయాలని కూడా అనుకున్నట్టుగా సమాచారం. కాబట్టి ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావడం అనేది చాలా మంచి విషయం అని చెప్తున్నారు. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్కి సంబంధించి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుని ఆయనతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకి మంచి అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తారక్ కోసం అందరూ కూడా ఎంతగానో ఆనందంగా ఉండాలని ఎదురు చూస్తున్నారు.